అందరూ కూడా ఇక్కడ నుండి ప్రతి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో బయలుదేరే ప్రయత్నంలో ఏదైతే పోలీస్ యంత్రాంగం ద్వారా మాకు అనుమతులు లేదని చెప్పడంతో రద్దు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా కుట్రపూరితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్లనే జరిగిందని చెప్పేసి మాదిగలనే పిలువబడే మేము అందరూ కూడా గ్రహిస్తూ ఏదైతే ఎస్సీలో 59 ఉపకులాలకి న్యాయం చేస్తానని ఇంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోలేని దోషిగా మిగిలిపోయారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులని రద్దు చేస్తూ మరి అదేవిధంగా మాదిగ సంక్షేమ కార్పొరేషన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా గత 4.5 సంవత్సరాలుగా మాదిగలను చిన్నచూపు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా మేమందరూ కూడా మాదిగలనంతా ఏకం చేసే దిశగా ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరగబోయే గ్రామస్థాయి ఆత్మీయ సమావేశానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో మేమందరూ కూడా కృషి చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే దిశగా మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే గద్దెదించే దిశగా మాదిగలై మేమందరూ కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించే ప్రయత్నంలో మేమందరూ కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.